డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వీధివారి లంకకు చెందిన మహిళా జ్యోతి అబుదాబిలో పడుతున్న బాధలను 99 టీవీ వెలుగులోకి తెచ్చింది. దానికి స్పందించిన మంత్రి నారా లోకేష్ చొరవతో ఆమె స్వగ్రామానికి సురక్షితంగా చేరింది. ఈ సందర్భంగా 99 టీవీ ఛానల్ కు సకాలంలో స్పందించిన మంత్రి లోకేష్ కు జ్యోతి కృతజ్ఞతలు తెలిపారు. అయితే గవర్నమెంట్ స్పందించి నమస్కారం అండి. నా పేరు జ్యోతి అండి. మరి కపిలేశ్వరం మండలం వీధివారి గ్రామం అండి. నేను అబుదాబి వెళ్ళానండి. అక్కడ ఎన్నో కష్టాలు పడ్డానండి. అయితే నా సమస్యను నేను మీడియాకి చెప్పడం జరిగిందండి. లోకేష్ బాబు దగ్గరికి ఆ వీడియో వెళ్ళడం జరిగిందండి. అయితే గవర్నమెంట్ స్పందించి నన్ను సురక్షితంగా క్షేమంగా నా గృహాన్ని నన్ను చేర్చారండి. ఈ విషయంపై నన్ను స్పందించి నాకు సహాయం చేసిన 99 టీవీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే దీని వెనక ఉన్న పెద్దలకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నమస్కారం అండి. నా పేరు జ్యోతి అండి. మరి కపిలేశ్వరం మండలం. అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతి. నేను ఆర్థిక పరిస్థితిని బట్టి 3 ఏళ్ళ కిందట నేను అబుదాబి దేశానికి వెళ్ళానండి. అక్కడ వెళ్ళిన దగ్గర నుంచి నాకు చిత్రహింసలు గురి పెట్టారండి. అయితే అక్కడ నాకు తిండి నీళ్లు సరిగా ఇవ్వక నేను అనారోగ్యం గురయ్యానండి. నా పరిస్థితి బాగోక నా భర్తకి చెప్పడంతో కొత్తపేటకు చెందిన విలేకరుగా పనిచేస్తున్న చోడపనీయుడు ఏసీ గారికి చెప్పడంతో ఆయన నేను పెట్టిన వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు. వెంటనే ఆ మీడియా సంస్థ ద్వారా నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళడంతో ఆయన స్పందించారు. అలాగే ఎన్ఆర్ఐ జనసేన నాయకులు నేను పనిచేస్తున్న ప్రాంతానికి వచ్చి ధైర్యం చెప్పి నేను రావడానికి ఏర్పాట్లు చేసి నా స్వగ్రామాన్ని నేను క్షేమంగా సహకరించి తీసుకొచ్చారండి. నేను ఈరోజు శుక్రవారం మా ఇంటికి చేరుకున్నానండి. నా సమస్యపై స్పందించిన నారా లోకేష్ గారికి, అలాగే ఎన్ఆర్ఐ జనసేన నాయకులకి, అలాగే మీడియా వారికి, ముఖ్యంగా నేను ఇక్కడికి నా గృహాన్ని చేరుకోవడానికి ఫస్ట్ నాకు సహాయం చేసిన చోడపనీయుడు ఏసీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి.